ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రభు పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియులారా, దేవుడు తన మహాకృపను బట్టి మనకు నూతన ఉదయకాల సమయంలో వేకునే రీతిగా ప్రభు పాద సముఖంలో ఉండి ఆయన నామాన్ని స్తుతించి ఆరాధించి కనపరిచేటువంటి చక్కటి ధన్యకరమైన సమయాన్ని మనకు అనుగ్రహించారు. అందును బట్టి ఆయన విలువైన పరిశుద్ధ నామమునకు ఘనత మహిమ ప్రభావాలు కలుగును గాక. క్రీస్తునందు ప్రియులు, దైవజనులు, స్నేహితులు, విశ్వాసులు, సహోదరులు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తూ నన్ను ప్రోత్సహిస్తూ బలపరుస్తూ నా కొరకు ప్రార్థిస్తున్న ఆత్మీయ జనులందరికీ కూడా యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ఉదయకాలపు శుభములు మరియు వందనాలు తెలియజేస్తాను. మీరంతా బాగున్నారు కదండి? చాలా సంతోషం. రండి, ఏ దినం కూడా మిమ్మల్ని ప్రేమతో నేను ఆహ్వానిస్తూ ఉంటున్నాను. అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానం ఉన్నటువంటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో నాతో పాటు పాలుభాషలు కండి, వాక్యాన్ని ధ్యానించి దైవ దీవెనలు పొందండి. బైబిల్స్ ఉన్నాయా దగ్గరలో? రైట్, తెరచి చూడండి. లేని పక్షులను చదివే మాట విని గ్రహించి వాక్యదానంలో పాలుభాషలు కండి. నేటి దిన ధ్యాన వాక్యంగా మత్తయి సువార్త 6వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుతా ఉన్నాను. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయము. దేవుడు తన పరిశుద్ధ లేఖన మాట మన కొరకు దీవించును కాక. తలలోంచి కన్ను మూసుకుంది. ప్రార్థన. మహోన్నతుడు మీకు వందనాలు. సర్వాధికారివి, సర్వశక్తిమంతుడవు, మహాగణుడవు, సకల సృష్టిని సృష్టించి పరిపాలిస్తున్న దేవా నీకు వందనాలు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో మీ ఆత్మను మాతో ఉంచుతూ అనేక మంది బిడ్డలను పాలుభాగం చేస్తూ బలపరుస్తూ నడిపిస్తున్నందుకు స్తోత్రాలు. బలపరచండి. ఈ కార్యక్రమం ద్వారా మీరే ఘనత మహిమ సమస్తం పొందండి. యేసయ్య నామమున అడుగుతున్నాను మా తండ్రి, ఆమేన్. చాలా సంతోషం పిల్లలే. చదువుకునే మాట మనందరికీ బాగా పరిచయమైన మాట. ఎందుకంటే ఉపవాస ప్రార్థన చేసేటప్పుడు ఎలా ఉండాలి, ఏం చేయాలి, అసలు ఎలా చేస్తే ఆ ప్రార్థనకు తగిన ఫలితం వస్తుంది అనేటువంటి విషయాన్ని మత్తయి సువార్తలో ప్రభువారు మత్తయి భక్తుడి ద్వారా 6వ అధ్యాయంలో చాలా సుదీర్ఘంగా స్పష్టంగా వ్రాయించిన మాట మనము ఎన్నో సంవత్సరాలుగా ధ్యానం చేస్తున్నాం. ఏదేమైనా పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రోద్బలం నడిపింపుతో ఈరోజు మరొకసారి ఆ మాటను మనం ధ్యానం చేద్దాం. చూడండి, విజ్ఞాపన ప్రార్థన మరియు ఆత్మీయ పోరాటము అనేటువంటి వాటిపై పునరుద్ధరించబడినటువంటి ఆసక్తిని బట్టి ఏమండి నగరాలు మరియు పట్టణాలలో క్రమముగా చేసేటువంటి ప్రార్థన నడకల పద్ధతులు వాడుకలోకి వచ్చాయి. అయితే ఇది సరైనదేనా కాదా అని ఒక ప్రశ్న చాలామందిలో మెదులుతూ ఉంటారు. అయితే మొట్టమొదటిగా దేవుని బిడ్డలుగా, విశ్వాసులుగా ప్రార్థించే ప్రతి ఒక్కరు కూడా కనపరచాల్సిన విషయం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మాటల ప్రకారం ప్రార్థన తప్పనిసరిగా రహస్యంగా చేయబడాలి అని. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క దినాల్లో కొంతమంది మతాసక్తి పరులు ఉద్దేశపూర్వకంగా అలవాటుతో వీధి మూలలో నుంచుని బహిరంగంగా ప్రార్థన చేసేటువంటి అలవాటును కలిగి ఉండేవారు. అంటే మనుషులు చూడాలి, వీళ్ళెంత ప్రార్థన పరులు, ఎంత గొప్పగా చేస్తున్నారు. ఆ విషయాన్ని, ఆ విధానాన్ని పూర్తిగా ప్రభువారు ఖండించాడు. పిల్లరా, ఈ ప్రభువారి యొక్క మాటల ప్రకారము ప్రార్థనలో ఉన్నటువంటి ఆ రహస్యంగా ప్రార్థించడం. యేసుక్రీస్తు ప్రభువారు బహిరంగంగా ప్రార్థించినట్లు చాలా అరుదుగా మనము సువార్తలో చదువుతూ ఉంటాం కదా. ఎందుకంటే రోగుల కొరకు ఆయన బహిరంగంగా ఎన్నడూ కూడా ప్రార్థన చేయలేదు. ఆయన వారికి కేవలం స్వస్థపరిచాడంటే, నీ విశ్వాసం నేను స్వస్థపరిచింది, నీ నమ్మకం నేను స్వస్థపరిచింది అన్నాడు తప్ప, తండ్రి నీ చిత్త ప్రకారం ఈ బాగు చేయని ఇప్పుడు కూడా ఆయన ప్రార్థన చేయాలి. పిల్లరా, అపోజినటువంటి పేతురు ఎథెన్స్ పట్టణంలో సువార్త ప్రచినప్పుడు ఆ పట్టణమంతా కూడా విగ్రహార్థ నిలవటం చూసినప్పుడు ప్రార్థన యాత్ర నిర్వహించలేదండి. దానికి బదులుగా అతడు అనుదినము సంత వీధులలో ప్రజలతో తర్కించాడంట. పేతురు చెరసాల వేయబడినప్పుడు విశ్వాసులు చెరసాల గోడ చుట్టూ ప్రదక్షిణలు చేయలేదండి. దానికి బదులు వారి ఇళ్ల తలుపులు వేసుకుని ప్రార్థన చేశారండి. దేవుడు అద్భుత రీతిలో పేతురు గారిని విడిపించినట్లుగా విషయాన్ని మనము అపోస్తుల కార్యక్రమంలో చూస్తాం. ప్రార్థన నడకలను ప్రోత్సహించిన వారు, దానికి మద్దతుగా ఇశ్రాయేలు ప్రజలు యెరికోను స్వతంత్రించుకున్నప్పుడు ఆ గోడల చుట్టూ ప్రదక్షిణలు చేసిన బైబిల్లో ఉదాహరణ బహు తరచుగా పేర్కొంటూ ఉంటారు. కానీ కొత్త నిబంధన కాలంలో గమనిస్తే ఆత్మీయ పోరాటకరమైనటువంటి ప్రార్థనను గూర్చి మనకు నేరుగా బోధించడానికి ఈ సంఘటన సమంజసంగా లేదు.
దుష్టశక్తుల ప్రవాహ పరిధి ఏమండి వాయుమండలాలకు చెందినది. క్రీస్తు ప్రభువారి నందు విశ్వాసులు ఉన్నటువంటి మనము ఆయనతో కూడా పరలోకమందు కూర్చుని ఉన్నామని చెప్పి ఎఫెసీ పత్రిక చెప్తా ఉంది. అందువల్ల పోరాటము ముఖాముఖిగా ఇప్పుడు కూడా జరగదు. మనము శత్రువుతో వాని పైనుండి పోరాడతాం. హల్లెలూయా, ఎంత గొప్ప ఆధిక్యత కదండి. గమనించాలి, యేసుక్రీస్తు ప్రభువారు యెరూషలేములోనికి జయప్రవేశం చేయడం కూడా ప్రార్థన నడకలను సూచించట్లేదు. హోసన్న అనగా ప్రభువా మమ్మల్ని రక్షించు అనేటువంటి పదం అది. పిల్లల అర్థం అదే. ఇది రోమిల యొక్క క్రూరమైన పరిపాలన నుండి విముక్తి కలిగించమని యూదుల యొక్క వేదనతో కూడిన రోదన అది. గమనించాలి ఉదయకాల సమయంలో. అంతేకాకుండా ప్రభు అన్నాడు ద్వితీయోపదేశ కాలంలో, నీవు అడుగుపెట్టు ప్రతి స్థలమును నువ్వు స్వాస్యంగా పొందుతావు అనేటువంటి వాగ్దానాన్ని పాత నిబంధన హెబ్రీలకు ఇవ్వబడినటువంటి జాతీయ వాగ్దానం అది. అది భౌగోళిక పరమైనది. సువార్త ఏర్పాటులో అవి స్థలములు కాదు కానీ ప్రజలు. ప్రార్థనా సంచారములు ఏర్పాటు చేయడానికి వ్యయపరిచేటువంటి సమయం ఉంటుంది. మరియు ఆ శక్తిని తీవ్రమైనటువంటి సువార్త ప్రకటన వినియోగించిన ఎడల దేవుడు గొప్ప ఆజ్ఞ ద్వారా ఆ దేవుని యొక్క గొప్ప ఆజ్ఞ చాలా త్వరితగతంగా సంపూర్ణ చేయబడి ఉండేది. ఇప్పుడు అలా జరగట్లేదనేది దీని యొక్క వాదన. ప్రార్థన సంచారములు తప్పు కాదండి, కానీ అవి అవసరం. ఏమండి, అవి క్షమించాలి, అవి అనవసరం. ప్రార్థన ఒక స్థలములో చేయబడిన లేదా మూయబడిన గదిలో చేయబడిన పెద్ద తేడా ఏమీ ఉండదు. కాకపోతే బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే, నువ్వు ప్రార్థన చేసేటప్పుడు నేరుగా గదిలోకి వెళ్ళాలి, తలుపులు మూసుకొని రహస్యం తండ్రికే ప్రార్థన చేయాలి. అయితే ఏంటి అని అంటే, అప్పుడు రహస్యమందు చూసి నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడని వాక్యం చెప్పాను. కనుక పిల్లరా, ఉదయకాల సమయంలో వాక్యం తెలిసి మనమందరం కూడా మన ప్రార్థన బాహటంగా చేస్తున్నామా, గుప్తంగా చేస్తున్నామా, ఇది ప్రశ్న ఈరోజు. కనుక మనమందరం కూడా ఒకసారి పరిశీలన చేసుకుని మనం చేసే ప్రార్థనలో ప్రజలు చూడాలని, వారు మెచ్చుకోవాలని, వారి చేత పొగడబడాలని చేసే ప్రార్థన దేవునికి అనుకూలం కాదండి. రహస్యంగా దేవుని చేసే ప్రార్థన మాత్రమే ఆయన అనుకూలంగా తీసుకుంటాడు, అంగీకరిస్తాడు, ఆ ప్రార్థనకు తగిన జవాబు పంపిస్తాడు. కనుక అలాంటి ప్రార్థన జీవిత విధానం కలిగి ఉండడానికి ప్రయాసపడదాం. పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తాడు. దేవుడి మాటలు మన కొరకు దీవించును కాక. తలలోంచి కన్ను మూసుకుని ప్రార్థన చేద్దాం. మహోన్నతుడ, మహాగణుడ, సర్వాధికారి స్తోత్రాలు. తిరిగి నూతన ఉదయకాల సమయంలో ఈ కార్యక్రమం ద్వారా శ్రేష్టమైన నీ మాటలు వింటున్నాం అన్నదినము. ఈ దినం కూడా అటు రీతిగా నీ మాట వినిపింపజేసినందుకు స్తోత్రాలు. పెట్టబడిన మాట వింటున్న ప్రతి ఒక్క బిడ్డ హృదయంలో నిరంతర ఫలింపచేయండి. మా ప్రార్థన జీవితం ఎలా ఉండాలో మేము పరిశీలన చేసుకుని అటు రీతికి ముందుకెళ్ళి కృప దయచేయండి. మీరే ఘనత మహిమ పొందండి. యేసు నామముని ప్రార్థన అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. త్రియేక దేవుని దీవెన, ఆయన సన్నిధి కాపుదల సదాకాలము మనందరికీ తోడేండి నడిపించును గాక. ఆమేన్.